ఎస్, వెల్కమ్ టు ద క్లాసెస్. బ్లడ్ రిలేషన్స్లో మనము గత క్లాస్లో ఏం చేసాము, మోడల్ 1కు సంబంధించినటువంటిది పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బ్లడ్ రిలేషన్లో మోడల్ నెంబర్ 2. ఇది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మోడల్. అంటే మోడల్ పేరు ఏం చేస్తాం మనము, ఫ్యామిలీ మెంబర్స్ అంటాం లేదా కుటుంబ సభ్యులు అంటాం. ఓకే, ఈ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మోడల్ని మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఇది మోడల్ నంబర్ 2 అంటాం. మోడల్ నంబర్ 2లో కుటుంబ సభ్యులకు సంబంధించింది. మోడల్ నంబర్ 2 కుటుంబ సభ్యులు అంటాం. కుటుంబ సభ్యులు దీనికి సంబంధించింది. దీన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా ఉంది. ABCDEF అను 6 వ్యక్తుల కుటుంబంలో 2 వివాహిత జంటలు ఉన్నాయి. 2 వివాహిత జంటలు ఉన్నాయి. ఓకే, తర్వాత పాయింట్స్ ఇచ్చాడు. డి అను వ్యక్తి ఏ యొక్క నాన్నమ్మ మరియు బి యొక్క తల్లి, అలాగే బి యొక్క భార్య సి మరియు ఎఫ్ యొక్క తల్లి, అలాగే ఈ యొక్క మనుమరాలు ఎఫ్ అన్నాడు. దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. తర్వాత దీని కింద అతను మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. 5 క్వశ్చన్స్ మనం ప్లాన్ చేసుకుంటాం, దాన్ని మనం ముందుకెళ్ళొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి, డి అను వ్యక్తి ఏ యొక్క నాన్నమ్మ. ఏ యొక్క నాన్నమ్మ అంటే ఏ యొక్క తండ్రి. ఇక్కడ ఎవరో తండ్రి మనకు తెలియదు కాబట్టి తండ్రి గారి తల్లి. ఇక్కడ ఎవరు, డి అను వ్యక్తి ఏ యొక్క నాన్నమ్మ. డి అనే వ్యక్తి అట ఏ యొక్క తండ్రి గారి తల్లి. ఈవిడ నాన్నమ్మ. తండ్రి కాబట్టి ప్లస్ రాశాం, ఇక్కడ మైనస్ రాసుకున్నాం. ఓకేనా. నాన్నమ్మ మరియు బి యొక్క తల్లి. ఇక్కడ బి యొక్క తల్లి అంటే డెఫినెట్గా మనం ఇమీడియట్గా బిని ఇక్కడ రాయడానికి ప్రయత్నం చేయాలి. లాంగ్వేజ్ అట్లాగే ఉంటుంది. రక్త సంబంధాలలో ఏంటి అంటే ఉన్న ప్లేస్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయాలి, లేని వారి గురించి ఆలోచన చేయొద్దు అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ బి నాకు ఒక ప్లేస్ ఉంది కావున ఇమీడియట్గా బిని ఇందులో కూర్చోబెట్టాలి. ఇదైపోయిన తర్వాత బి యొక్క భార్య సి. బికి ఒక భార్య ఉంది, ఈవిడ సి. ఓకే, మరియు ఎఫ్ యొక్క తల్లి. ఈవిడ ఎవరికి తల్లి, ఎఫ్ యొక్క తల్లి అంటే ఎఫ్ సంతానము అని అర్థం. ఓకేనా. ఇప్పుడు చూడండి, బి యొక్క భార్య సి మరియు ఎఫ్ యొక్క తల్లి. ఎవరు ఎఫ్ యొక్క తల్లి, సి అనే ఆవిడ ఎఫ్ యొక్క తల్లి. ఇదైపోయిన తర్వాత ఎఫ్ యొక్క తల్లి సి, క్లియర్ అయిపోయింది. ఇదైపోయినాక ఈ యొక్క మనుమరాలు ఎఫ్. ఈవిడ మనుమరాలు అంటే స్త్రీ. ఎవరికి మనుమరాలు, ఈయనకు. అనగా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీగా ఈమె భార్య కాబట్టి ఇతను భర్త. ఇక్కడ జంటలో ఒకరు స్త్రీ అయితే మరొకరు ఏం కావాలి, ఖచ్చితంగా పురుషుడు. మనం ఇక్కడే తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, మనం పైకి వెళ్ళొచ్చుగా ఇక్కడే వెళ్ళొచ్చుగా మనుమరాలు అంటే ఇక్కడ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే వివాహిత జంటలు ఎన్నున్నాయి, 2 వివాహిత జంటలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం. ఒక జంట 2 జంటలు అంటాం. ఒకవేళ ఇక్కడ తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం కుదరదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరు పెళ్లి చేయడం కుదరదు. కావున దీన్ని ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ రాశామనుకోండి వీళ్ళ పిల్లలకి మనం పెళ్లి చేసినట్టు అవుతుంది. కాబట్టి టెక్నికల్గా అది ఇబ్బంది అవుతుంది. కావున మనం ఏం చేసాం, ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసాం. సో ఇక్కడ ఇది అయిపోయింది. వీళ్ళిద్దరూ కూడా వీరి యొక్క పిల్లలే కాబట్టి ఇక్కడ మనం ఒక గీతను మనము ఖచ్చితంగా నిర్మించవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద వే. ఇప్పుడు ఇందులో మనల్ని అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ యొక్క లింగ నిర్ధారణ జరగలేదు ఇక్కడ కాబట్టి వీడు ఒకవేళ అడిగాడు అనుకోండి, పురుషుల సంఖ్య ఎంత, కుటుంబంలో గల పురుషుల సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి. కుటుంబంలో గల పురుషుల సంఖ్య అడిగాడు. కుటుంబంలో గల పురుషుల సంఖ్య = ఎంత అంటే మనం ఏం చెప్పొచ్చు, 1, 2, 3 అని చెప్పడం కుదరదు. ఏ యొక్క లింగ నిర్ధారణ జరగలేదు కాబట్టి ఆన్సర్ ఏం చెప్తాం మనము, చెప్పలేము, కెనాట్ బి డిటర్మైన్ అంటాం. ఓకేనా. అట్లాగే కుటుంబంలో గల స్త్రీల సంఖ్య అంటే కూడా మనం చెప్పడం కుదరదు. అట్లాగే రెండవ క్వశ్చన్ చూడండి. ఓకే, ఏనకు ఎఫ్ ఏమగును, ఏనకు ఎఫ్ ఏమగును, ఎఫ్ ఏమవుతారు అంటాడు. ఏనకు ఎఫ్ ఏమగును, ఏ కట ఎఫ్ ఏమవుతారు, ఏ యొక్క సోదరి. ఈవిడ ఏమవుతుంది, సోదరి అంటాం.
ఏమవుతుంది ఆవిడ? సోదరి. వెరీ గుడ్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ది 3వ క్వశ్చన్ చూడండి. 3rd క్వశ్చన్. అట్లాగే సీనకు డి ఏమగును అంటాం. సీనకు డి ఏమగును, సీనకు డి ఏమగును. సి కట డి ఏమవుతారు? సి యొక్క భర్త గారి తల్లి. భర్త యొక్క తల్లిని ఏమంటారు? అత్తగారు అంటారు. ఓకేనా? అత్తగారు. రైట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇక్కడ చూడండి. బీనకు ఈ ఏమగును. 4th క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను. బీనకు ఈ ఏమగును, బీనకు ఈ ఏమగును అంటాడు. బి కట ఈ ఏమవుతారు? బి యొక్క తల్లి, తల్లి యొక్క భర్త అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ? తండ్రి అంటాం. ఓకే. అలాగే 5వ క్వశ్చన్ మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అట్లాగే డి యొక్క సంతానము లేదా సి యొక్క సంతానము లేదా బి యొక్క సంతానము. ఇక్కడ రాద్దాం. బి యొక్క సంతానము ఎంత? బికి ఎంతమంది సంతానం? బికి ఎంతమంది సంతానం? బి యొక్క పిల్లలు వీళ్ళిద్దరే. ఎవరెవరు? ఏ అండ్ ఎఫ్. ఏ యొక్క లింగ నిర్ధారణ జరగకపోయినా ఏనేమంటాం? సంతానమే అంటాం. కాబట్టి ఎంతమంది సంతానము? 2 సంతానంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇది మొదటి క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ని మనం ప్లాన్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు 2వ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చూడండి. ఏబిసిడిఈఎఫ్ అను 6 కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణం చేయుచున్నారు. బి అనువాడు సి యొక్క కుమారుడు, కానీ బీనకు సి తల్లి కాదు. ఏ మరియు బి పెళ్ళైన జంట. సి యొక్క సోదరుడు ఈ, ఏ యొక్క కూతురు డి, అలాగే బి యొక్క సోదరుడు ఎఫ్. ఇవి కొన్ని క్వశ్చన్స్ ఆర్ఎస్ అగర్వాల్ నుంచి తీసుకున్నాం. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ ఇవి బేసిక్గా తీసుకున్నాం, కొన్ని క్వశ్చన్స్ ఏమో అప్లికేషన్ తీసుకున్నాం. ఓకేనా? సో ఒక స్ట్రక్చర్ మనం దీన్ని డెవలప్ చేసుకున్నాం. పర్ఫెక్ట్గా మనం కాన్ఫిడెంట్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయగలిగేటట్టుగా. ఇక్కడ ఏబిసిడిఈఎఫ్ 6 కుటుంబ సభ్యులు ప్రయాణం చేయుచున్నారు. బి అనువాడు సి యొక్క కుమారుడు. బి అట ఎవరికి కుమారుడు? బి అనే వ్యక్తి సి యొక్క కుమారుడు. ఇతను కుమారుడు. కుమారుడు కాబట్టి ఏం రాశాం? ప్లస్. కానీ బీనకు సి తల్లి కాదు. తల్లి కాదు అంటే ఏమనర్థం? తండ్రి. అయిపోయింది. ఏ మరియు బి పెళ్ళైన జంట. ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కూడా పెళ్ళైనటువంటి జంట. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న జంట. ఈ జంట కాబట్టి మనం ఏం చేస్తాము? ఈజ్ ఈక్వల్స్ టు రాస్తాం. ఆల్రెడీగా ఇతడు పురుషుడు కాబట్టి ఈమెను ఏం చేస్తాం? స్త్రీ చేస్తాం. జంట భార్య భర్తలు. ఒక భర్త ఒక భార్య. ఓకేనా? సో ఏ మరియు బి పెళ్ళైన జంట. అయిపోయింది. అలాగే సి యొక్క సోదరుడు ఈ. సికి ఒక సోదరుడు ఉన్నాడట. ఇతడు ఈ అట. వెరీ నైస్. అలాగే సి యొక్క సోదరుడు ఈ. వెరీ గుడ్. ఏ యొక్క కూతురు డి. ఏకొక కూతురు ఉందట. ఈవిడ డి అట. ఈవిడ మైనస్. నైస్. అలాగే బి యొక్క సోదరుడు ఎఫ్. బికొక సోదరుడు ఉన్నాడు ఎఫ్ అట. అయిపోయింది. ఒకసారి మనం ఏం చేస్తాము? క్రాస్ చెక్ చేసుకుంటాం. ఇదో బి అనువాడు సి యొక్క కుమారుడు. ఇదో బి అనువాడు సి యొక్క కుమారుడు, కానీ బీనకు సి తల్లి కాదు అంటే సి తండ్రి. ఏ మరియు బి పెళ్ళైన జంట. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న జంట. అయిపోయింది. సి యొక్క సోదరుడు ఈ. సికి ఒక సోదరుడు ఉన్నాడు ఈ. పర్ఫెక్ట్. అలాగే ఏ యొక్క కూతురు డి. అలాగే బి యొక్క సోదరుడు ఎఫ్. బి యొక్క సోదరుడు ఎఫ్. అందరు వచ్చారు. 6 ఉన్నారా? 1 2 3 4 5 6. ఎవ్రీబడి ఈజ్ దేర్. 6 మెంబర్స్ ఆర్ దేర్. 6 ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇందులో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇందులోని పురుషుల సంఖ్య ఎంత అంటాడు. పురుషుల సంఖ్య ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. 4 పురుషులు ఉన్నారు. అలాగే రెండవ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, ఎఫ్ ఉన్నాడు, సి ఉన్నాడు, ఈ ఉన్నాడు, డి. ఓకే. రెండవ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇలా ఉంటుంది. సీనకు ఏ ఏమగును. సీనకు క్యాపిటల్ ఏ ఏమగును అంటాడు. క్యాపిటల్ ఏ ఏమగును అంటాడు. ఓకే. సీనకు క్యాపిటల్ ఏ ఏమవుతాడు? సి యొక్క కుమారుడి భార్య. కుమారుడి భార్య అంటే ఏమని పిలవాలి? కోడలు. కోడలు గారు కోడలు అనాలి. ఓకేనా? నెక్స్ట్ మూడవది. ఇదైపోయిన తర్వాత ఇక్కడ చూడండి.
ఎఫ్నకు ఏ మగును అంటాడు. మూడవ క్వశ్చన్ ఏంటి? ఎఫ్నకు క్యాపిటల్ ఏ మగును, క్యాపిటల్ ఏ మగును. ఎఫ్ యొక్క సోదరుడి యొక్క భార్య కాబట్టి పెద్దదైతే వదిన అంటాం, చిన్నదైతే ఏమని పిలుస్తారు? మరదలు అంటాం. అలాగే నాలుగవ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏం చెప్పొచ్చు? సి యొక్క సంతానము ఎంత అని చెప్పొచ్చు. అలాగే సి యొక్క సంతానము ఎంత? సికి ఎంతమంది సంతానం? సికి ఎంతమంది సంతానం? వీళ్ళిద్దరే సంతానం. ఈవిడ కోడలు కాబట్టి కోడలు సంతానం కాదు, కావున ఇద్దరు మాత్రమే వీరి యొక్క సంతానం. అట్లాగే సీనకు డి ఏమగును అంటాడు. ఐదవ క్వశ్చన్ ఏంటి? సీనకు డి ఏమగును. సీకట డి ఏమవుతారు? సికి డి ఏమవుతారు? డైరెక్ట్గా సీనకు డి ఏమగును? సి యొక్క కుమారుడి యొక్క కూతురు. ఏమనాలి? మనుమరాలు అనాలి. ఏమనాలి? మనుమరాలు. ఓకేనా? రైట్, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మూడవ క్వశ్చన్ చూడండి. ఒక కుటుంబములో 8 మంది సభ్యులు 3 తరాలకు చెందినవారు. ఎం మరియు ఎన్నులు సోదరులు. క్యూ యొక్క మనుమడు ఆర్, టీ యొక్క బాబాయి ఎం, ఎన్ను యొక్క వదిన పి, ఎస్ యొక్క అత్తగారు ఓ. కుటుంబములో 3 జంటలు కలవు. ఎస్ యొక్క కూతురు టీ. ఇదంతా వీడిచ్చినటువంటి దత్తాంశం. దీన్ని పట్టుకొని మనం పటాన్ని ప్లాన్ చేద్దాం. 8 మంది సభ్యులు ఉన్నారు, 3 తరాలకు చెందినవారు. ఎం మరియు ఎన్నులు ఇద్దరు సోదరులు. క్యూ యొక్క మనుమడు ఆర్, క్యూ యొక్క మనుమడు ఆర్, టీ యొక్క బాబాయి ఎం. ఓకేనా? సో ఎన్ యొక్క వదిన పి, ఎస్ యొక్క అత్తగారు ఓ. కుటుంబంలో 3 జంటలు కలవు. ఎస్ యొక్క కూతురు ఏంటి? టీ అట. ఓకేనా? ఎస్కు ఒక కూతురు ఉందట, ఆవిడట టీ అట. టీ యొక్క బాబాయి ఎమ్మట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. క్యూ యొక్క మనుమడు ఆర్ అన్నాడు. క్యూ యొక్క మనుమడు. ఓకేనా? కూతురు కుమారుడు కావచ్చు, లేదా కుమారుడు కావచ్చు. మనుమడు క్యాపిటల్ ఆర్, ఇతడు ప్లస్. ఓకేనా? అయిపోయింది. టీ యొక్క బాబాయి ఎం, ఎన్ యొక్క వదిన పి, ఎస్ యొక్క అత్తగారు ఓ. కుటుంబంలో 3 జంటలు కలవు. ఎస్ యొక్క కూతురు టీ. కుటుంబంలో 8 మంది సభ్యులు 3 తరాలకు సంబంధించిన వాళ్ళు. ఈ 3 తరాలలోనే ఉండాలి. సరేనా? ఇప్పుడు క్యూ యొక్క మనుమడు ఆర్ రాసేసాం. ఇది అయిపోయింది. ఎన్ని జంటలు ఉన్నాయి? 3 జంటలు ఉన్నాయి. ఎస్ యొక్క అత్తగారు ఓ అట. ఓ పని చేద్దాం, వీళ్ళిద్దరు పెళ్లి చేద్దాం. ఎస్ ఇక్కడ తీసుకుందాం, అత్తగారిని ఏం చేద్దాం? ఓ తీసుకుందాం అన్నప్పుడు ఇతను ఏమవుతారు? ఇక్కడ అయిపోతారు క్యూ. ఓకే, ఒక బిల్డ్ చేసాం మనం. అలాగే ఎం మరియు ఎన్నులు సోదరులు అన్నాడు. ఎం మరియు ఎన్నులు సోదరులు. అలాగే టీ యొక్క బాబాయి ఎం అన్నాడు. ఓ పని చేస్తాను నేను. టీ యొక్క బాబాయి ఎం అంటే ఇక్కడ ఎన్ను రాస్తాను, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను, బాబాయి ఎమ్ముని ఇక్కడ రాస్తాను. చెక్ చేద్దాం. టీ యొక్క తండ్రి గారి సోదరుడు బాబాయి. ఎస్ యొక్క కూతురు టీ. అవును, ఇదో ఎస్ యొక్క కూతురు టీ. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మన పటం. చూడండి, సూపర్ ఉంటుంది. అసలు మనకు బుర్రే పని చేయదు, బ్లాక్ అయి కూర్చుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. బట్ ఊహించాలి, అజ్యూమ్ అంటాం, ఊహించేసి ముందుకెళ్ళాలి. సో వి గాట్ ఇట్. ఒకసారి చెక్ చేద్దాం మొత్తం. ఎం మరియు ఎన్నులు సోదరులు, ఎంఎన్నులు సోదరులు. క్యూ యొక్క మనుమడు ఆర్, క్యూ యొక్క మనుమడు ఆర్. టీ యొక్క బాబాయి ఎం, టీ యొక్క బాబాయి ఎం. పర్ఫెక్ట్. ఎన్ను యొక్క వదిన పి. ఎన్నుకొక వదిన ఉందట, ఆవిడ పి. అంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, ఈవిడ పి అని అర్థం. ఓకేనా? సో ఎన్ను యొక్క సోదరుడి యొక్క భార్య వదిన పి. ఎస్ యొక్క అత్తగారు ఓ, ఎస్ యొక్క అత్తగారు ఓ. పర్ఫెక్ట్. కుటుంబంలో 3 జంటలు, 1 2 3 జంటలు ఉన్నాయి. ఎస్ యొక్క కూతురు టీ, ఎస్ యొక్క కూతురు టీ. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది పటం అంతా కూడా. ఓకేనా? సో బ్రహ్మాండంగా మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇందులో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. నంబర్ 1, కుటుంబంలో గల పురుషులు ఎందరు అంటారు. కుటుంబంలో గల పురుషుల సంఖ్య. కుటుంబంలో గల పురుషుల సంఖ్య. కుటుంబంలో గల పురుషుల సంఖ్య ఎంత? ఎంత అంటే ఏం చెప్తాం మనం?
1 2 3 4 నలుగురు. అలాగే కుటుంబంలో గల స్త్రీల సంఖ్య అడిగాడు అనుకోండి 1 2 3 4 నలుగురు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రెండవ క్వశ్చన్, ఆర్నకు ఆర్ క్యాపిటల్ ఆర్ యొక్క తల్లి ఎవరు? ఆర్ యొక్క తల్లి ఎవరు? హూ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అంటాడు. తల్లి ఎవరు? ఎస్. అలాగే మూడవ క్వశ్చన్ చూడండి, ఆర్నకు పి ఏమగును? ఆర్నకు పి ఏమగును? ఆర్ కట పి ఏమవుతారు? ఆర్నకు పి ఏమగును? ఆర్ యొక్క తండ్రి గారి సోదరుడు, పెదనాన్న లేదా చిన్నాన్న, బాబాయి యొక్క భార్య అంటే ఏమంటారు? చిన్నమ్మ అంటాం. అలాగే నాలుగవ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఆర్నకు ఓ ఏమగును? ఆర్ యొక్క తండ్రి గారి తల్లి నానమ్మ. ఆర్నకు, నేను ఆర్ని కేంద్ర బిందువు చేసుకుని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నా. ఆర్నకు ఓ ఏమగును? ఆర్కు ఓ ఏమవుతుంది? ఆవిడ నాన్నమ్మ అవుతుంది. ఇంకొక బిట్టును మనం ప్లాన్ చేస్తాం. ఓ నాకు పి ఏమగును? ఐదవ క్వశ్చన్ ఏంటి, ఓ క్యాపిటల్ ఓ నాకు పి ఏమగును? ఓ నాకు పి ఏమగును? ఓ కటా పి ఏమవుతారు? ఓ యొక్క కుమారుడి యొక్క కుమారుడు, వీళ్ళిద్దరు కూడా కుమారుడు. ఓ యొక్క కుమారుడి యొక్క భార్య కాబట్టి ఈవిడేమవుతుంది? కోడలు అంటాం. ఓకేనా? రైట్. ఇది థర్డ్ క్వశ్చన్ మనం ప్లాన్ చేసుకున్నాం. రైట్. ఇంకో క్వశ్చన్ మనం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక కుటుంబంలో 8 మంది సభ్యులు కలరు. ఇందులో 2 జంటలు మరియు ఒకరి భర్త చనిపోయారు. ఏ ఒక ఇంజనీరు, వీరు డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు. సి ఒక ఆర్కిటెక్ట్, డి యొక్క భార్య. ఈ ఒక విద్యార్థి, సి యొక్క సంతానం. ఈ ఒక విద్యార్థి కాకపోతే సి యొక్క సంతానం. జి అనువాడు హెచ్ యొక్క కుమారుడు. జి యొక్క సోదరి ఎఫ్, ఈమె మేనేజర్ యొక్క సోదరుని కుమార్తె. బి ఒక టీచరు, ఏ మరియు డీలకు మాత్రమే తల్లి. బి ఒక టీచర్ అట, ఈవిడ ఏ డీలకు తల్లి అట. బి ఒక టీచరు, ఈవిడ ఏ బీలకు మాత్రమే తల్లి. నేనేం చేస్తున్నాను? వీళ్ళనే పట్టుకుంటాను. ఏడీలు ఇద్దరి యొక్క తల్లెవరు? ఈవిడ బి. ఈవిడ ఒక టీచరు. ఓకేనా? అది రాసేసా. ఇక్కడ ఇంకెక్కడైనా సంబంధం ఉందా? ఏ ఒక ఇంజనీరు, ఓకే, ఇతను ఒక ఇంజనీర్. ఇతను ఏం చేశాడు? డాక్టర్. ఏ ఒక ఇంజనీరు, వీరు డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈవిడ, అతను లేదా మనం తెలియదు మేలా ఫీమేలా, అక్కడ ఉన్నటువంటి వారు మాత్రం డాక్టర్. అలాగే సి ఒక ఆర్కిటెక్ట్, డి యొక్క భార్య. సి ఒక ఆర్కిటెక్ట్ అట, ఈవిడ డి యొక్క భార్య అంటే డి పురుషుడు, ఈవిడ ఆర్కిటెక్ట్. ఓవర్. పర్ఫెక్ట్. ఇది అయిపోయింది. ఈ ఒక విద్యార్థి సి యొక్క సంతానం. ఈ విద్యార్థి కాకపోతే ఎవరి సంతానం? సి యొక్క సంతానం. అయిపోయింది. జి అనువాడు హెచ్ యొక్క కుమారుడు. జి అనేవాడు ఎవరికి కుమారుడు? హెచ్ యొక్క కుమారుడు. జి యొక్క సోదరి ఎఫ్, ఈమె మేనేజర్ యొక్క సోదరుని కుమార్తె. ఓకే, ఇలా ప్లాన్ చేసుకుందాం మనం. ఎవరిని? జి అనువాడు హెచ్ యొక్క కుమారుడు. జి అనేవాడు నేనేం చేస్తాను? హెచ్ యొక్క కుమారుడు. వీళ్ళు జి అనుకుంటాను ప్లస్ ఇది. ఓకేనా? ఇప్పుడు జి యొక్క సోదరి ఎఫ్. జికి ఒక సోదరు ఉంది, ఈవిడ ఎఫ్ మైనస్. అలాగే ఈమె మేనేజర్ యొక్క సోదరుని కుమార్తె. మేనేజర్, ఒకవేళ ఇతడు మేనేజర్ అయితే మేనేజర్ యొక్క సోదరుని యొక్క కుమార్తె. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. కుటుంబములో 8 మంది సభ్యులు కలరు. ఇందులో 2 జంటలు మరియు ఒకరి భర్త చనిపోయారు. అంటే ఈమెకు భర్త లేడు, భర్త చనిపోయాడు అని అర్థం. ఏ ఒక ఇంజనీరు, అవును ఏ ఒక ఇంజనీరు. అలాగే వెరీ నైస్. వీడు డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు. అవును డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు. సి ఒక ఆర్కిటెక్ట్, డి యొక్క భార్య. వెరీ నైస్. ఈ ఒక విద్యార్థి సి యొక్క సంతానం. అవును. జి అనువాడు హెచ్ యొక్క కుమారుడు.
జి హెచ్ యొక్క కుమారుడు. జి యొక్క సోదరి ఎఫ్, అవును ఈమె మేనేజర్ యొక్క సోదరుని కుమార్తె. ఈవిడ మేనేజర్ యొక్క సోదరుని కుమార్తె. పర్ఫెక్ట్. అలాగే బి ఒక టీచరు. ఏ మరియు డీలకు మాత్రమే తల్లి. ఆవిడ యొక్క సంతానము 2 మాత్రమే. పర్ఫెక్ట్గా మనకి పటం ప్లాన్ చేసుకున్నాం. ఓకేనా? రైట్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫస్ట్ ఎవరిని తీసుకున్నాం మనం? ఏడి. మెయిన్గా డిసైడెడ్ ఫ్యాక్టర్ అంటాం. నిశ్చయించబడినటువంటి అంశాన్ని ముందుగా మనం పటంలో ఫ్రేమ్ చేసుకుంటే మనకి ఎలాంటి క్వశ్చన్ అయినా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఒక లింక్ని పట్టుకోవాలి. ఇక్కడ అనిపించింది ఏంటి? బి ఒక టీచరు, వీళ్ళిద్దరు ఉన్నారు, ముగ్గురు. ఓకే, అవుట్ ఆఫ్ 8 మెంబర్స్లో ముగ్గురు ఇక్కడే కనిపిస్తున్నారు కాబట్టి ఆ లింక్ని తీసుకొని నేను ఫ్రేమ్ చేసుకున్నాను. ఐ గాట్ దట్ వన్. ఓకేనా? మనకు వచ్చేసింది. దెర్ఫోర్ ఇందులో క్వశ్చన్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఏమని ప్లాన్ చేయొచ్చు? బి యొక్క సంతానము ఎంత? బి యొక్క సంతానము ఎంత? బి యొక్క సంతానం ఎంతమంది? 2. అలాగే రెండవ క్వశ్చన్ ఏం చెప్పొచ్చు? ఎఫ్ యొక్క తండ్రి ఎవరు? ఎఫ్ యొక్క తండ్రి ఎవరు? ఎఫ్ యొక్క తండ్రి ఎవరు? ఎఫ్కు తండ్రి ఎవరు? ఈవిడ తల్లి ఏ తండ్రి కాబట్టి ఏ తండ్రి. మూడవది ఈయనకు ఈ యొక్క తండ్రి ఎవరు? అలాగే రాసుకోవచ్చు మనము. ఈ యొక్క తండ్రి ఎవరు అంటాం. ఈ యొక్క తండ్రి ఎవరు అంటే ఏం చెప్పొచ్చు మనము? క్యాపిటల్ డి అని చెప్పొచ్చు. అలాగే నాలుగవది ఇంకా మనకు కావాల్సింది ఏనకు సి ఏ మగును లేదా ఏ యొక్క భార్య ఎవరు? ఏ యొక్క భార్య ఎవరు? ఎవరు ఏ యొక్క భార్య? ఏ యొక్క భార్య హెచ్. అలాగే ఐదవ క్వశ్చన్ ఏంటి? బీనకు హెచ్ ఏ మగును? బీనకు హెచ్ ఏ మగును? హెచ్ ఏమవుతుంది? కోడలవుతుంది. ఓకేనా? రైట్. ఒక 4 క్వశ్చన్స్ మనం ఈ సెషన్లో ప్లాన్ చేసుకున్నాం. ఇంకొక 6 క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక సెక్షన్లో మనం ప్లాన్ చేసుకున్నాం.